మా మనవరాల్ని మా ముందు నిలబెడితే చాలు బాబు. అదిగో మాటల్లోనే వచ్చింది మీ త్రినేత్రి. బామ్మా, అమ్మా అమ్మా త్రినేత్రి, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావే? నేను బాగున్నాను. మనవరాలా, ఎలా ఉన్నావే? ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎలా ఉండగలిగావే? నా కోసం చాలా ఎదురు చూసావు కదా. నువ్వు వచ్చేదాకా నా కోసం ఆ యముడు వచ్చినా సరే మన పెరట్లోకి కాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసేదన్నమ్మా. మామా, ఎలా ఉన్నావు? బాగున్నావా అత్త? నైని, బామ్మ, బాబుగారు వాళ్ళ ఆవిడ్ని పిలిచినట్టు నన్ను కూడా నైని అనే పిలుస్తారు. నేను అచ్చం తనలానే ఉంటానని. చెల్లి, నువ్వొచ్చావు సరే, ఇంకొక చెల్లి నైని ఏది? మీ బామ్మ వాళ్ళు వచ్చారు, వెళ్ళి చూసిరా అని చెప్పిందక్క. తనెక్కడికి వెళ్ళింది? రే వెర్రి వెంగళప్ప, మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతోందిరా. తనే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అని ఇప్పుడు డాన్స్ చేస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా బామ్మ వచ్చిందన్న ఆనందం లేకుండా చెయ్యాలని చూస్తున్నారా? కోపడకు త్రినేత్రి, మీ వాళ్ళని నువ్వు కలుసుకోవడం మాకు కూడా సంతోషమే. మంచిది. ఇప్పుడు వీళ్ళ వెంట వెళ్ళిపోతుందా త్రినేత్రి? అంతే కదా. ఏయ్, అలా ఎలా వెళ్తుంది? అరే, మా తమ్ముడికి పెళ్ళా ఉండదు కదా. ఇది మరీ బాగుందయ్యా. వాళ్ళ ఆవిడతో విశాల్ బాబు కాపురం చేసుకుంటాడు. నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదని జరిగిందేంటో చెప్పేశారు కదా. అరే, అది కాదు బామ్మ. ఇప్పుడు తను మీ మనవరాలు త్రినేత్రి అంటున్నారు సరే, ఇప్పుడు మా పెద్ద మరదలు నైని కూడా ఈ ఇంట్లోనే ఉంది అని మేము అనుకోవాలి కదా. ఎందుకంటే కోమాలో ఉన్న నైని వదిన్ని చూడకుండా తను కొన్ని రోజులు దూరంగా ఉంటేనే మనం అనుకున్నది చేయగలం బామ్మగారు. అంతేనంటారా? పాపం, ఇంట్లోనే నా మనవరాల్ని పెట్టుకుని విశాల్ బాబు ఎక్కడని వెతుకుతాడు? బామ్మ, ఇంట్లోనే తన భార్యను పెట్టుకుని చూడకుండా మేం మేనేజ్ చేశామంటే ఇది అంతకన్నా పెద్ద కష్టమేమీ కాదు. ప్లీజ్ బామ్మ, ఇలాగే చెప్పు. అలాగే. నీకోసం ఎన్ని తిప్పలు పడుతున్నామో చూడమ్మా. అదే నువ్వు త్వరగా కళ్ళు తెరిస్తే ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. నటించాల్సిన అవసరం అంతకంటే ఉండదు కదా. అయినా నేనెంత అనుకుంటే ఏం లాభం? మా గోడు నువ్వు వినలేవు, ఆ అమ్మవారే వినాలి. పదండి. అమ్మయ్యా, మొత్తానికి బామ్మని నమ్మిస్తూ ఒప్పించగలిగాం. ఎంతవరకు కట్టుబడి ఉంటుందో వదినా, లేదంటే మన పని గోవింద. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. మామా, కాఫీ. నువ్వు తీసుకొచ్చావేంటి వైకుంఠం? పనోళ్ళు లేరా?
మీరు మా చుట్టము కాదు, మా స్నేహితులు అంతకంటే కాదు. మీకు మేమెందుకు మర్యాదలు చేయాలయ్యా? చిట్టి అదేంటి అలా అంటావు? నొచ్చుకుంటారు కదా. ఇంకో గంట ఉంటే ఆఖరి బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటక్క. ఎవరేమన్నా సరే ఇక్కడ ఎందుకుంటారని చిన్న మరదలి ధైర్యం. మీ అత్త కనబడట్లేదు. మనవరాల్ని చూసిన ఆనందంలో పూజలు చేస్తూ ఉంటుందమ్మా. ఆవిడకి భక్తి ఎక్కువ. ఈ ఇంట్లో కూడా పూజలు ఎక్కువ చేస్తారట కదా. విగ్రహాలకి ఫోటోలకి మాత్రమే కాదండోయ్, పాములకు కూడా హారతి పడతారు. పామా? కంగారు పడకండి, నాగయ్య వచ్చినా ఏమీ చేయడు. నాగయ్య అంటే వాచ్మెన్ పేరనుకునేరు, పాము పేరది. ఆ నాగయ్య భార్య నాగులమ్మ. అది ఇంకో పాము. కుక్కల్ని పెంచుతారు కానీ పాముల్ని పెంచడం ఏంటండి? మీ అమ్మను త్వరగా రమ్మనవే వైకుంఠం. పాములు వస్తే మనం పోయేది దేవీపురానికి కాదు, యమపురికే. అమ్మా అమ్మా ఎక్కడున్నావే అమ్మా? పెద్ద కంఠమే. ఆవిడ గొంతు మీద పడిందా అండి మీ దృష్టి? అరే నేనంటుంది పెద్ద స్వరమని.